దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రేమపూర్వకమైన వందనాలు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు మీ కుటుంబాలకు కృపయు సమాధానమును కలుగును గాక. ప్రియ స్నేహితులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథములో వాక్యంను చదివి ధ్యానిద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు గనుక పరలోకాన్ని విడిచి మనము ఏ ఒక్కరము నశించిపోకుండా ఉండడానికి పరలోకాన్ని విడిచి భూమి మీద మనిషిని పోలికగా జన్మించి సువార్తను ప్రకటించి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి మనం చేసిన పాపములకు మనలను శిక్ష నుండి తప్పించడానికి క్రీస్తు యేసు కల్వరి శిలువలో రక్తము చిందించి మన కొరకు ప్రాణం పెట్టి మనలను పవిత్రపరచి ఆయన రాజ్యమునకు వారసులుగా ఏర్పరచుకున్నాడు. అందుకు మనము ఆయనకు కృతజ్ఞులము గనుక మనము ఆయనను రక్షకునిగా అంగీకరించి మన పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తీసం పొంది ఆయన రాజ్యంలో చేరినంత వరకు ఈ లోకములో ఆయన సాక్షులుగా బ్రతకాలి. అప్పుడే మనకు దీవెన. ప్రార్థన చేసుకుందామండి. కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవ, పరిశుద్ధాత్మడానికి వందనములు, స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నీ నీ కృపతో మమ్మను మా కుటుంబాలను క్షమించి కాపాడి సంరక్షించి తోడుగా ఉండి నూతన దినమును మాకు దయాకిరీటంగా ఇచ్చినందుకు మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. యేసయ్య, ఆదరణ లేని వారికి ఆదరణను, ఆపదలో ఉన్నవారికి మీ కృపను, అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యమును, రక్షణ లేని వారికి రక్షణను, మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆయన సహవాసము, సన్నిధి, కృపా నిత్యము మీకు తోడై నడిపించును గాక.